హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరు? ఐ హోప్ వెల్ అంటే గుడ్. రైట్ నో హాట్ టాపిక్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ బిగ్ క్రాష్. సో లాస్ట్ నైట్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ క్రాష్ అవ్వడం జరిగింది. ఇట్స్ బిన్ అ వెరీ బిగ్ ఫాల్ అన్నమాట మార్కెట్ లో. హిస్టరీలోనే ఎప్పుడు లేదు ఇలాంటి క్రాష్ అనేది గోల్డ్ కానీ సిల్వర్ లో కానీ ఎప్పుడు జరగలేదు. సో సిల్వర్ వచ్చేసి అరౌండ్ 36% క్రాష్ అవ్వడం జరిగింది. ఈ రోజు మన ఈ వీడియోలో ఈ కమోడిటీస్ అంటే సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కాపర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, అసలు ఇందులో ఇంత పెద్ద ఫాల్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్. సో కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డిప్? మనం ఏదైతే సిల్వర్ ని హోల్డ్ చేస్తున్నామో, చాలా మంది ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇప్పుడు మన దగ్గర ఉన్న సిల్వర్ ని ఫిజికల్ గా బై చేసిన వాళ్ళైనా సరే, ఇప్పుడు ఏదైతే డిప్ ఫామ్ అయిందో ఇది ఇంకా పర్చేస్ చేయడానికి యూజ్ అవుతుందా, బై ద డిప్ అంటారు కదా. సో కెన్ వి పర్చేస్ నౌ ఆర్ ఉన్న సిల్వర్ ని అమ్మేయాలా? సో ఈ త్రీ క్వశ్చన్స్ అనేది బాగా రేజ్ అవుతుంది. వాటిపైన ఇప్పుడు మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. ఒకసారి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఆర్ సిల్వర్ ని హోల్డ్ చేయాలా వద్దా అనేది మాట్లాడుకునే ముందు వి షుడ్ నో హిస్టరీ. అసలు ఈ హిస్టరీ ఏం చెప్తుంది అంటే ఇలాంటి క్రాష్ అనేది డెకెట్స్ కి ఒకసారి జరుగుతుంటుంది, లేదంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్రాషెస్ అనేది జరుగుతుంటుంది మార్కెట్ లో. నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం సిల్వర్ ని ఎలా చూడబోతున్నాం, ఒకసారి ఫండమెంటల్లీ మాట్లాడుకుందాం, అలానే టెక్నికల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే వి షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్ ఇన్ గోల్డ్ అండ్ ఫాల్ ఇన్ సిల్వర్. అంటే హిస్టరీ చూసి సో గోల్డ్ అండ్ సిల్వర్ ని కంపేర్ చేయాలి మనం, ఎందుకంటే సిమిలర్ కాదు. ఒక క్రాష్ వచ్చిందంటే అది సిల్వర్ లో కావచ్చు, గోల్డ్ లో కావచ్చు, సేమ్ కాదు, డిఫరెన్స్ ఉంటుంది. సో ఏ క్రాష్ ని మనం ఒక డిప్ లెక్క కన్సిడర్ చేయాలి, ఏ క్రాష్ ని మనం డిప్ లెక్క కన్సిడర్ చేయకూడదు అనేది కూడా మాట్లాడుకుందాం. సింపుల్ ఒక మాటలో చెప్పాలి అంటే ఇట్స్ అ బిగ్ ప్లేయర్ గేమ్. యాక్చువల్లీ వాట్ ఎవర్ ద థింగ్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్, ఇది జరగాలి. బికాజ్ మార్కెట్ యొక్క నేచరే అది. ఎప్పుడు సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఇలా వెళ్ళలేదు. సైకిల్ ని రెస్పెక్ట్ చేయాలి. ఒక సైకిల్ ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ రికవర్ అనేది ఇవ్వాలి. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హైలో బైట్ చేయాలని అనుకోరు. అండ్ ఇక్కడ రీజన్స్ ఎత్తుకొని మనం ట్రై చేస్తాం. సో ఎవరికి ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు, బట్ చిన్న న్యూస్ అయినా ఈ రోజు పెద్ద న్యూస్ లెక్క కనిపిస్తుంది. సో ఆ చిన్న న్యూస్ ఇప్పుడు మనం పెద్ద న్యూస్ లెక్క చేసి మాట్లాడదాం. దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు మోర్ డీపర్. సో ఈ యొక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్ గా. లెట్స్ సీ నౌ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ యొక్క చైర్మన్, ఇప్పటివరకు మనకేంటంటే ఇప్పటివరకు ఉన్న చైర్మన్ ఎవరంటే జిరోమి పోవెల్ అని చెప్పేసి, ఈజ్ అ పర్సన్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కానీ పెంచడం కానీ ఈయన చేతిలో ఉంటుంది. అండ్ ఈయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత న్యూ చైర్మన్ ఆఫ్ ద ఫెడరల్ రిజర్వ్ వచ్చేసి కెవిన్ వార్ష్. ఈయన అపాయింట్ అవ్వడం వల్ల సిల్వర్ లో క్రాష్ రానికి ఒక రీజన్ అని చెప్పవచ్చు. సో యూ మైట్ థింక్ ఎందుకు అసలు ఈయన అపాయింట్ అయితే ఏం జరిగింది, ఇప్పుడు ముందు ఉన్నట్టే ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా అంటే, ఫెడరల్ బ్యాంక్ అనేది ఏంటంటే యుఎస్ఏ ఒక సెంట్రల్ బ్యాంక్. దీనికి ఎంత పవర్ ఉంటుందంటే గోల్డ్ ని 20 to 30% ఒకటి రోజులో క్రాష్ చేసే అంత పవర్ ఉంటుంది. యుఎస్ఏ సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉంది. ఎప్పుడైనా కొత్తగా ఎలక్ట్ అయినప్పుడు, ఎవరిని ఎన్నుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ తీసుకోండి, ఎప్పుడైనా ఒక పర్సన్ ని మనం ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందులో ఎలాంటి వాస్తవం ఉండదు. ఏంటంటే కొత్త చైర్మన్ వచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే, నేను యూఎస్డి ని స్ట్రాంగ్ చేస్తా. ఎప్పుడైనా సరే యూఎస్డి ని స్ట్రాంగ్ చేస్తే ఆపోజిట్ లో ఎప్పుడు కమోడిటీస్ ఉంటుంది. అంటే ఇక్కడ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా గోల్డ్ లో ఫాల్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఏంటంటే కమోడిటీ మార్కెట్ చాలా హైలో ఉంది. ఇలాంటి టైంలో ఏంటంటే ఒక ఫాల్ కావాలి. ఫాల్ రానికి ఇది ఒక ప్లస్ పాయింట్ లెక్క యాడ్ అయిపోయింది. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓవర్ లివరేజ్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది ట్రేడర్స్ కి బాగా అర్థమవుతుంది యాక్చువల్. సో ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంది. అండ్ ఈ 1 lakh తోటి నేను 1 కాయిన్ ఆఫ్ సిల్వర్ బై చేశాను అనుకోండి. ఇక్కడ దీని అర్థమైంది 1 కాయిన్ 1 lakh వస్తుంది. అంటే ఒక్క కాయిన్ ఆఫ్ సిల్వర్ మనకి 1 lakh వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదే 1 lakh తోటి నేను 2 కాయిన్స్ బై చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ కండిషన్ లో 100% ఫాల్ అయితే కానీ నా యొక్క 1 lakh జీరో అవ్వదు. సెకండ్ కండిషన్ లో నేను 2 కాయిన్స్ కొంటున్నా చూడండి, 50% ఫాల్ అయిపోతే నా అకౌంట్ జీరో అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నేను 4 కాయిన్ ఆఫ్ సిల్వర్ ఇదే 1 lakh తోటి బై చేయాలనుకుంటే అది 25% ఫాల్ అవ్వగానే నా అకౌంట్ లో మనీ జీరో అయిపోతుంది. దీన్ని మనం ఏంటంటే లివరేజ్ పర్చేసింగ్ పవర్ అంటాం. మార్కెట్ ఎలాగో 5% కన్నా ఎక్కువ క్రాష్ అవుతలేదు, ఇలాగో పైకే వెళ్తుంది కదా. సో ప్రతిసారి చిన్న ఫాల్ వచ్చిన ప్రతిసారి బై చేద్దాం అండ్ పైకి హోల్డ్ చేద్దాం, ఎక్కువ లివరేజ్ తీసుకుని అనుకుంటే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు ఏం జరిగింది, అదే ఓవర్ లివరేజ్ వల్ల మార్కెట్ లో పంప్ అయింది. అంటే ఎలాంటి ఫౌండేషన్ లేకుండా మార్కెట్ చాలా స్పీడ్ గా పైకి వెళ్ళిపోయింది. ఇలాంటి టైంలో బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు అంటే మార్కెట్ ని క్రాష్ చేస్తారు. సో దిస్ ఇస్ ద లెవెల్ అన్నమాట. ఓవర్ లివరేజ్ అంటే ఇప్పుడు అర్థమైంది మనకి, తక్కువ మనీతో ఎక్కువ సిల్వర్ బై చేస్తున్నాం అంటే అందులో స్ట్రెంత్ లేదు. తక్కువ మనీతో ఎక్కువ సిల్వర్ బై చేస్తున్నాం అంటే మన మనీ తొందరగా జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే ఓవర్ లివరేజ్ తో బై చేశారో వాళ్ళ మనీ జీరో అయిపోతుంది. ఈవెన్ 10% 20% ఫాల్ అయినా జీరో అయిపోతుంది. అలాంటిది ఈ 2 days లో 40% ఫాల్ అయిందంటే వాళ్ళ మనీ ఆల్మోస్ట్ ఎవరైతే ఇలా స్టాప్ లాస్ పెట్టకుండా అడ్డలో హోల్డ్ చేస్తున్నారో అన్నిటినీ క్రాష్ చేసేసింది మార్కెట్. అంటే దీన్ని మనం ఏమంటాం అంటే కరెక్షన్ అంటాం. సో ఇలాంటి కరెక్షన్ రాకుంటే మార్కెట్ ముందుకెళ్ళదు. ఇది బేసిక్ నేచర్ ఆఫ్ ది మార్కెట్. మార్కెట్ ఎప్పుడైనా సరే ఎలాంటి మార్కెట్, అది కమోడిటీస్ ఏదైనా కావచ్చు, బిట్ కాయిన్ కూడా చూడండి, ఒక సైకిల్ ని మెయింటైన్ చేస్తాం. ఈ కండిషన్ ఏంటంటే ఈ ఫాల్ ని మనం కరెక్షన్ అంటాం.
అండ్ ఇలాంటి కరెక్షన్ వచ్చినప్పుడు మనకేంటంటే మార్కెట్లో ఇంకా స్ట్రెంగ్త్ దొరుకుతుంది. అండ్ ఒకసారి క్రాష్ అయిపోయాక మార్కెట్ ఒక చోట కన్సాలిడేట్ మళ్ళీ సిమిలర్గా పైకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. సో ఇది మనం ఇప్పుడు సిల్వర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, గోల్డ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది ఒకసారి హిస్టరీ చూసి మాట్లాడుకుందాం. దీస్ ఆర్ ద సమ్ మేజర్ రీజన్స్. ఇంకా మైనర్ రీజన్స్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రైట్ నో తగ్గిపోవడం, అండ్ చైనా అనేది సప్లై అనేది పెంచేయడం, డిమాండ్ తగ్గిపోయింది. సో దీస్ ఆల్ ఆర్ సమ్ మైనర్ రీజన్స్ వీ కెన్ కన్సిడర్. బట్ వాట్ ఇట్ బి హై లివరేజ్ వల్ల మాత్రం మార్కెట్ క్రాష్ అవ్వడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇప్పుడు ఒకసారి హిస్టరీ మాట్లాడుకోండి, మొత్తం ఒకసారి మంత్ క్యాండిల్ నుంచి చూద్దాం. ఈ సిల్వర్ చార్ట్ చూడండి, దగ్గర దగ్గర 1802 నుంచి ఈ సిల్వర్ యొక్క ప్రైస్ ఎక్కడ ఉంది, సమ్వేర్ అరౌండ్ $0.51 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980 మార్కెట్ వచ్చేసి $47 టచ్ అయింది. అండ్ దాని తర్వాత చూడండి, ఇంత పెద్ద ఫాల్, మళ్ళా మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 95% క్రాష్ అయిపోయింది. అంటే $47 టచ్ అయిన సిల్వర్ మళ్ళీ $3కి టచ్ అయింది. దీని తర్వాత ఫర్ ఇయర్స్ ఆఫ్ టైంలో ఒక చోట స్ట్రక్ అయిపోయింది. ఎవరు ట్రేడింగ్ చేయరు, అసలు సిల్వర్ని పట్టించుకోలేదు బికాస్ ఆఫ్ ది క్రాష్. 2009 నుంచి 2011 వరకు చూసుకుంటే అగైన్ ఒక మంచి ర్యాలీ రావడం జరిగింది. 1980 కావచ్చు, 2008 కావచ్చు, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళిందంటే ఇన్ఫ్లేషన్ రెసిషన్ ఎక్కువ ఉండే, అండ్ ఆ టైంలో కమోడిటీస్ అనేది పైకి వెళ్తుంది, అందులో సిల్వర్ ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడున్న రైట్ కండిషన్ లో సిమిలర్ క్రాష్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది ఇక్కడ మేజర్ గా మాట్లాడుకోవాలి. సో గైస్ ఒక్కసారి ఏంటంటే మంత్లీ క్యాండిల్ లో అసలు ఎంత ఫాల్ అయింది, ఒక హై నుంచి ఎంత ఫాల్ అయింది మాట్లాడుకుంటే, సో అరౌండ్ 40% ఆఫ్ ఫాల్ అనేది రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం కరెక్షన్ లెక్క తీసుకోవాలా, లేదు అంటే సిల్వర్ హిస్టరీ రిపీట్ చేస్తుంది అనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి టెక్నికల్లీ చూద్దాం, దాని తర్వాత ఫండమెంటల్ కూడా మాట్లాడుకుందాం. సో టెక్నికల్ గా మాట్లాడుకున్నప్పుడు జనవరి మంత్ ఒక క్యాండిల్ చూస్తే ఇంత పెద్ద ఫాల్ అనేది చూడొచ్చు మనం. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి వీక్ క్యాండిల్ సైడ్ వెళ్తాను. మండే నుంచి వెన్స్డే వరకు చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే టైంలో మాత్రం ఇంత పెద్ద క్రాష్, అరౌండ్ 40% ఆఫ్ క్రాష్ అనేది క్రియేట్ చేసింది. అండ్ వీక్ క్యాండిల్ ప్రకారం మనకి ఇక్కడ ఒక మంచి డిమాండ్ లెవెల్ ఉంది. సో మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక బిగ్ క్రాష్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఒక డిమాండ్ లెవెల్ నుంచి మళ్ళీ బయర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఒక మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే లెట్ మీ డ్రా ఫ్యూ మోర్ లైన్స్ అనమాట. మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఉంది, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మోస్ట్లీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఆ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ అంటే $72 దగ్గర ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్లో. అండ్ ఇది క్రాష్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ below levels around $64 too. సో ఈ 72 అండ్ 64 ఆర్ మేజర్ లెవెల్స్, మేజర్ డిమాండ్ లెవెల్స్. ఇక్కడ మళ్ళీ బయర్స్ ఎంటర్ అవుతారు, ఇక్కడ ఫాలో వస్తుంది మళ్ళీ బై చేస్తారు, ఇలా దీన్ని యావరేజ్ చేయడానికి ఇష్టపడతారు. ఏ లెవెల్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు అనేది మనం ఒక్కసారి వీక్ క్యాండిల్ నుంచి తెలుసుకుందాం. సో వీక్ క్యాండిల్ యొక్క డే హై అండ్ లో దగ్గర నుంచి మాట్లాడుకుందాం. ఈ లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ చాలా మంది కరెక్షన్, మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక బిగ్ ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ కరెక్షన్ పుల్ బ్యాక్ వెళ్తుంది కదా, దిస్ కుడ్ బి ద లెవెల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో అరౌండ్ $100 అనుకోండి, అరౌండ్ $100 అంటే దీని తర్వాత మళ్ళీ క్రాష్ అనేది రావచ్చు. సో ఫస్ట్ వ్యూ అంటే ఇది ఒక మేజర్ లెవెల్, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ 2 మేజర్ లెవెల్స్ నుంచి మార్కెట్ ఏంటంటే రెస్పెక్ట్ చేసి ఈ $100 ని టచ్ అవ్వడానికి ఇష్టపడుతుంది. అండ్ ఇంకోటి అర్థం చేసుకోండి, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్రాష్ అనేది మేజర్ గా ఒకటే రోజు ఇంత పెద్ద ఫాల్ వచ్చాక ఈ 2 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి. సో ఫస్ట్ బయ్యింగ్ జోన్ ఇది, డిమాండ్ లెవెల్ ఇది, అరౌండ్ $70 డిమాండ్ లెవెల్ ఇది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే వీ కెన్ గో ఫర్ ఎ బిగ్ బై. అండ్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్, $47. సో నెక్స్ట్ మనం మా టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు ఫాల్ అరౌండ్ $47 to $50. సరే మళ్ళీ మంత్లీ క్యాండిల్ పెడితే ప్రీవియస్ హై దగ్గరకు వస్తుంది మార్కెట్, ఇలా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ టైమ్ టు రీటెస్ట్. సో మార్కెట్ ఏంటంటే ఈ ఫాల్ ని కూడా క్రియేట్ చేయొచ్చు సిల్వర్. సో దిస్ కుడ్ బి ద వెరీ గుడ్ లెవెల్ టు బయర్స్. సో దిస్ కుడ్ బి ద వెరీ గుడ్ లెవెల్ ఇన్ ద మార్కెట్ గెట్ కరెక్టెడ్ అండ్ గో హై. ఇది సిల్వర్ యొక్క ఫ్యూచర్, ఇది సిల్వర్ హిస్టరీ చూసి చెప్పవచ్చు. దిస్ ఇస్ వాట్ టెక్నికల్ అనాలిసిస్ టెల్లింగ్ us. నౌ విల్ అనలైజ్ సిల్వర్ యాజ్ పర్ ఫండమెంటల్స్. సిల్వర్ యొక్క వాడకం ఎలా ఉంది, సిల్వర్ సప్లై డిమాండ్ మాట్లాడుకోవాలి. సో ఇండస్ట్రియల్ యూజెస్ కి వస్తే సిల్వర్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. దీని యొక్క ఆల్టర్నేటివ్ కాపర్, సిల్వర్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇఫ్ పీపుల్ షిఫ్ట్ ఫ్రమ్ సిల్వర్ టు కాపర్, అప్పుడు ఏమైపోతుందంటే సిల్వర్ లో ఇంకా సప్లై అనేది పెరిగిపోయి ఫాల్ అనేది మనం అనుకున్న టెక్నికల్ లెవెల్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో ఉన్నారో, సిల్వర్ హోల్డ్ చేస్తున్నారో, అసలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న సిల్వర్ ని ఉంచండి, నో నీడ్ టు రిమూవ్ ఇట్. అలా అని చెప్పేసి ఎక్కువ కూడా బై చేయడం కరెక్ట్ కాదు. బై చేయాలనుకుంటే గోల్డ్ బై చేయండి, ఎందుకంటే గోల్డ్ యొక్క హిస్టరీ వేరు, సిల్వర్ యొక్క హిస్టరీ వేరు. లాంగ్ టర్మ్ లో ఎలా ఉందంటే సిల్వర్ కి చాలా డిమాండ్ ఉంది, ఇంకా రెసిషన్ పెరిగే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల ఏంటంటే సిల్వర్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఒక కరెక్షన్ లెక్క తీసుకుని మార్కెట్ పైకే వెళ్తుంది కాబట్టి మనం మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఏమైపోతుంది, కాంపౌండింగ్ అయిపోయి ఒకటేసారి ఎక్కువ పర్సెంటేజ్ తోటి మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో వి నో నీడ్ టు పానిక్ అబౌట్ ఇట్. సో సిల్వర్ ని చూసినట్టు ఒకసారి గోల్డ్ యొక్క చార్ట్ చూస్తే గోల్డ్ లో 9% ఫాల్ అవడం జరిగింది. అండ్ ఒక
ఒక్కసారి హిస్టరీ చూసుకున్నా కానీ గోల్డ్ ఎప్పుడు సిల్వర్ లెక్క క్రాష్ అవ్వలేదు. ఈ ఫాల్ అయిన ప్రతిసారి మనకి ఇది ఒక ఆపర్చునిటీ టు బై. గోల్డ్ ఫాల్ అయింది అనుకోండి, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు పర్చేజ్ అగైన్, ఇంకా బై చేయడం అంటే బై ద డిప్ అంతే. సింపుల్ గా ఏంటంటే గోల్డ్ ని ఇప్పుడు మనం ఇంకా బై చేయొచ్చు. సో వాట్ ఆర్ ద మేజర్ లెవెల్స్ అంటే ఇది ఒక లెవెల్ ఉంది. ఇండియన్ రూపీస్ లో మాట్లాడుకుంటే 1,35,000 నుంచి 1,40,000 ఇస్ అ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ ఫర్ గోల్డ్, వెరీ గుడ్ డిమాండ్ లెవెల్. ఇంకా దానికి నాకు ప్రైస్ అనేది కిందికి అనేది ఎక్స్పెక్ట్ చేయదు. ఇంకా ఫర్దర్ గోల్డ్ క్రాష్ అయినా కానీ హిస్టరీ ఏం చెప్తుందంటే చాలా స్ట్రాంగ్ గా రికవర్ అవుతుందని చెప్పేసి. సో ఎవ్రీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ గోల్డ్, నాట్ లైక్ సిల్వర్లో ఏంటంటే ఎవ్రీ ఫాల్ ఈజ్ లైక్ వీ కాంట్ కన్సిడర్. ఇంకా అది ఫాల్ ఎంత క్రాష్ అయినా అయిపోవచ్చు. హిస్టరీ అదే చెప్తుంది. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు ది డిజిటల్, ఇంకా సిప్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ అండ్ హోల్డ్ ఇన్ లాంగ్ టర్మ్, అది ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఒకసారి నేను ప్రీవియస్ చార్ట్ ని రిమూవ్ చేసి ఒకసారి వీక్ క్యాండిల్ నుంచి చూద్దాం. దిస్ ఆర్ సమ్ స్ట్రాంగ్ టెక్నికల్ లెవెల్స్ ఇన్ గోల్డ్. సో వీక్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ గా సెల్లింగ్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ లెవెల్స్. సో ఇది వర్స్ట్ లెవెల్ అనమాట. ఇది అసలు రావడం కూడా కష్టం. దిస్ ఇస్ వన్ మోర్ లెవెల్. ఈ 2 లెవెల్స్ వచ్చేసి మేజర్ డిమాండ్ లెవెల్ ఇన్ గోల్డ్. సో ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం మనం బై చేసేయాల్సిందే. సో ఇది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫెడరేట్ యూఎస్ఏ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మాత్రం యూఎస్డి స్ట్రాంగ్ అవుతుంది. అందరూ యూఎస్డి లో ఇన్వెస్ట్ చేయడం ఇంకా స్టార్ట్ చేస్తారు. అప్పుడు గోల్డ్ వీక్ అవుతుంది. అప్పుడు మనం ఇలాంటి లెవెల్స్ ని చూడొచ్చు. సో వాట్ ఇట్ బి, మనం మాత్రం లాంగ్ టర్మ్ లో చూసుకుంటే వీ కెన్ కీప్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇప్పుడున్న ఇలాంటి ఫాల్ మళ్ళా రాదు. గోల్డ్ లో అయితే రాదు. సిల్వర్ వేరు, గోల్డ్ వేరు. బంగారం ఆల్వేస్ బంగారమే. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే ట్రేడర్స్ ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారో మీకు ఒక మాట చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చూస్తున్నారో అది గోల్డ్ కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే ఒక క్రిప్టో కాయిన్ లెక్క వెళ్ళిపోతుంది గోల్డ్ మొత్తం. హిస్టరీ మొత్తం చూసుకున్నా కానీ ఇప్పుడు వచ్చినంత స్ట్రాంగ్ ఎప్పుడూ రాలేదు మార్కెట్ లో. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కరెక్షన్. యాక్చువల్లీ చాలా చోట్ల కరెక్ట్ అయి ఉండే, చాలా ఇయర్స్ వరకు స్ట్రక్ అయి ఉండే ప్రైస్. ఇలా ఎప్పుడైతే మార్కెట్ చాలా అగ్రెసివ్ గా వెళ్తుందో అగ్రెసివ్ గానే ఫాల్ వస్తుంది. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మార్కెట్. ఎవరైతే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయాలనుకుంటున్నారో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్ లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కొంచెం లివరేజ్ తగ్గించుకోండి. గోల్డ్ ఎప్పుడైనా ఒక అసెట్, ఇట్స్ నాట్ ఎ లయబిలిటీ. సిల్వర్ ఈ డిప్ ని బై చేయొచ్చా అంటే వీ డోంట్ ట్రస్ట్ సిల్వర్, వీ కెన్ ట్రస్ట్ గోల్డ్, యూ కెన్ పర్చేస్ గోల్డ్. అండ్ ఒక మాట, ఇన్వెస్టర్స్ ఎవరైతే గోల్డ్ ని సేఫ్ అసెట్ లెక్క భావించి ఇన్వెస్ట్ చేశారో మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే పానిక్ అయితే ఇంత ఓవర్ లివరేజ్ తోటి ట్రేడర్స్ ఎంత పానిక్ అవ్వాలి. హౌ దే ఆర్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేది. చాలా మంది ఏంటంటే ఇలా ఓవర్ లివరేజ్ చేసుకొని హోల్డ్ చేసిన వాళ్ళు ఎంతో మంది. ట్రేడర్స్ ది చాలా గట్టిగా ఉండే అనుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ కంటెంట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమున్నా కానీ మన కామెంట్ సెక్షన్ లో తెలపండి. It will help me, it will boost me to make more videos, more content like this. So yeah, thank you for watching this video.